మద్యం పాలసీ కేసులో కవితను సిబిఐ అరెస్టు చేసింది. లిక్కర్ పాలసీ కేసులో మార్పులకు సంబంధించి కవితను అరెస్టు చేసింది. ఈ నెల 6వ తేదీన తీహార్ జైల్లో సిబిఐ కవితను ప్రశ్నించింది. సిబిఐ ఎంక్వైరీని సవాల్ చేస్తూ కవిత కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్టు చేసి తీహార్ జైల్లో సిబిఐ కవితను ప్రశ్నిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. సో శివ, ఇప్పటికే చూసుకుంటే సాధారణ బెయిల్ కూడా కావాలని పిటిషన్ దాఖలు చేశారు కవిత. అయితే ఓవరాల్ గా ప్రతిదీ కూడా కోర్టులో అన్ని వాదనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి లేటెస్ట్ గా ఉన్న అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? రత్న, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను సిబిఐ కొద్దిసేపటి క్రితమే తిహార్ జైల్లో అరెస్ట్ చేసింది. ఈరోజు సెలవు కావడంతో, రంజాన్ హాలిడే కావడంతో రేపు రౌజెన్యూ కోర్టులో న్యాయమూర్తి కావేరి బవేజ్ ముందు హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత సిబిఐ కస్టడీ కోరే అవకాశం కనిపిస్తోంది. కస్టడీ ఇచ్చిన తర్వాత కవితను సిబిఐ ఆఫీస్కు, సిబిఐ కార్యాలయానికి లోధి రోడ్లో ఉన్న సిజివ కాంప్లెక్స్లో కవితను అక్కడికి తరలిస్తారు. తరలించిన తర్వాత ఎన్ని రోజులైతే రౌజెన్యూ కోర్టు న్యాయమూర్తి కస్టడీ ఇస్తారో ఆ కస్టడీ అన్ని రోజులు కూడా సిబిఐ కార్యాలయంలోనే కవితను ఉంచి విచారించబోతున్నారు. ఇక ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. మార్చి 15వ తేదీన హైదరాబాద్లో కవితను హాజరుపరిచిన తర్వాత 16వ తేదీన రౌజెన్యూ కోర్టులో హాజరుపరిచారు. హాజరుపరిచిన తర్వాత 10 రోజులు ఈడీ కస్టడీ ఇచ్చారు. కస్టడీ ముగిసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. పొడిగించిన తర్వాత 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చిన నేపథ్యంలో, అంటే రెండవసారి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. 23వ తేదీ వరకు తిహార్ జైల్లో ఉండాల్సి ఉంది. కానీ ఈ నెల 6వ తేదీన సిబిఐ కూడా రౌజెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి సిబిఐ మేము కూడా విచారిస్తాము కవితను కోరిన నేపథ్యంలో సిబిఐ దాఖలు చేసిన పిటిషన్కు అనుమతించిన నేపథ్యంలో 6వ తేదీన కవితను విచారించారు. దాదాపు 3 గంటల పైగా కవితను విచారించినట్లుగా తెలుస్తోంది. గతంలో ఏదైతే 2022 డిసెంబర్ 11న కవితను మొదటిసారి సిబిఐ విచారించిన తర్వాత మళ్ళీ ఈడీ నోటీసులు జారీ చేసింది మార్చిలో 3 రోజుల పాటు సుదీర్ఘంగా 30 గంటల పాటు ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఈడీ అధికారులు విచారించిన తర్వాత ఇక రీసెంట్గా మార్చి 15న ఈడీ అధికారులు అదుపులో తీసుకున్నారు. తర్వాత ఫిబ్రవరి 26వ తేదీని కూడా సిబిఐ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తన పిఏ ఎవరైతే ఉన్నారో వ్యక్తిగత సహాయకుడు అశోక్ కుమార్ కౌశిక్ ఏదైతే వాంగ్మూలం ఇచ్చారో 164 సిఆర్పిసి కింద అప్రూవర్గా మారుతున్నట్లు సిబిఐకి వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో కవితను నిందితురాలుగా చేరుస్తూ ఫిబ్రవరి 26న నోటీసులు జారీ చేస్తారు విచారణకు హాజరు కావాలని. కానీ కవిత విచారణకు హాజరు కాలేదు. తర్వాత పరిణామాల నేపథ్యంలో మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళా సిబిఐ విచారించింది. 6వ తేదీన తిహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ విచారించి ఈ రోజు అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. అరెస్ట్ చేశారు. ఇక ఈ రోజు సెలవు కావడంతో రేపు రౌజెన్యూ కోర్టులో హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత 5 రోజులు లేదా 7 రోజులు సిబిఐ కస్టడీకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. తీసుకున్న తర్వాత రౌజెన్యూ కోర్టు నుంచి సిబిఐ కార్యాలయానికి కవితను తరలిస్తారు. ఈ కస్టడీ అనే రోజులు సిబిఐ కార్యాలయంలో ఉంటారు. ఇక ఈ కస్టడీలో ఉన్న రోజులు కూడా సిబిఐ అధికారులు కవిత నుంచి ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి అవినీతి జరిగిందని ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో ఆ ఆరోపణలకు సంబంధించి ఈ 100 కోట్ల ముడుపులు కానీ ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో కవిత హస్తం ఏంటి, అధిక లాభాలు పొందేందుకు ఎక్కడెక్కడ ఎవరెవరికి జోన్లు కేటాయించారు, మరోవైపు సౌత్ గ్రూప్లో ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కవిత ఇతర గ్రూప్ సభ్యులు ఎవరుతున్నారు సౌత్ గ్రూప్లో వారందరూ కూడా 100 కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించిన నేపథ్యంలో ఎవరెవరు ఎంత ఇచ్చారు, ఆ ముడుపులు ఇవ్వడానికి ప్రతిఫలంగా ఏం మీకు లబ్ధి పొందారు అనే దానిపై కూడా ప్రధానంగా ఈ కస్టడీలో ఉన్న రోజులు కూడా కవితను సిబిఐ అధికారులు విచారించే అవకాశం కనిపిస్తుంది. కస్టడీ ముగిసిన తర్వాత మళ్ళీ కస్టడీ పొడిగించే ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ సిబిఐ కేసులో కూడా జ్యుడిషియల్ కస్టడీ విధిస్తారు. అంటే ప్రాసెస్ ఇదంతా కూడా 2021-22 ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి జరుగుతున్న ప్రాసెస్లో భాగంగానే ఇది 1 by 1 ఇదంతా జరుగుతూ ఉంది.